హే గైస్, స్ట్రాబెరీ పికింగ్ ఫార్మ్ ఎట్ బెంగళూరు. సో బెంగళూరు బెర్రీ కంపెనీ వాళ్ళ స్ట్రాబెరీ పికింగ్ ఫామ్కి వచ్చేసిన నేను. మేము ఇంటి నుంచి 6 AM స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా స్లాట్ వచ్చేసి 8 AM అండ్ ఇది ముందే బుక్ చేసుకోవాలి. వీళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 6 AM ఎందుకు స్టార్ట్ అయ్యామంటే మాది 8 AM స్లాట్. సో 8 AM ఉండాలని చెప్పేసి 6 AM స్టార్ట్ అయిపోయాము. కార్ పార్క్ చేసేసి మేము ఫామ్కి ఎంటర్ అయ్యాము. ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంది, చూడండి బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి స్ట్రాబెరీస్ కూడా. సో స్ట్రాబెరీసే కాకుండా ఇంకా ఇక్కడ వేరే ఫ్రూట్స్ కూడా వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. అండ్ హీఈస్ గైడింగ్ ఎక్కడ ఏది ఉంది ఎలా పెట్టాలి అనేది. Okay. You can take your photos and all of that. And on your way back, you can get into the guava trees for the Italian strawberries. Pick them and you can close your. There are other veggies and fruits. This papaya, we've chosen a shorter variety of papaya tree so that children can access the produce. The whole farm is centered around that. The idea is for kids to understand how food is grown. That's why we've done watermelons, there is bindi, there's cherry tomatoes over there, guavas. So pretty much anything in the farm you can pick except for sunflowers. Sunflowers are there for a reason. They attract honeybees, which is very important for pollination. Yes. So that's why you see a lot of sunflowers around the farm. Because we want lots of honey. Yes, yes. Sunflowers. See, these are giant variety of sunflowers. Can you see the honeybee Yes, hovering yes, around? yes. అసలు ఇప్పుడు కిడ్స్కి ఫార్మింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే అట్లీస్ట్ వాళ్ళు ఫార్మింగ్ ఎలా ఉంటుందని, ఫామ్ ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఉన్నాయి. అండ్ మన ఓన్ స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవడం అంటే అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. అండ్ స్ట్రాబెరీస్ చూడండి ఎంత డెలిషియస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. మార్కెట్లో కొనుక్కునే స్ట్రాబెరీస్కి అండ్ ఇక్కడ స్ట్రాబెరీస్కి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మేము ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫుల్గా స్ట్రాబెరీస్ పిక్ చేసుకుందామని స్ట్రాబెరీ పికింగ్ స్టార్ట్ చేసేసాము. ఫుల్ ఆఫ్ స్ట్రాబెరీస్, అన్ని వెరైటీస్ ట్రై చేద్దామని అన్ని తిరిగి స్ట్రాబెరీస్ పిక్ చేసుకుంటున్నాము. చూడండి ఫామ్ ఎంత బాగుంది అసలు. బ్యాక్గ్రౌండ్లో కూడా బర్డ్స్ సౌండ్తో నాకైతే చాలా బాగా అనిపించింది. స్ట్రాబెరీస్ అయితే చాలా డెలిషియస్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము ఫుల్గా స్ట్రాబెరీస్ అయితే పిక్ చేసుకుంటున్నాము, బాస్కెట్స్ అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాము. చూడండి ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. అండ్ స్ట్రాబెరీసే కాకుండా ఫామ్ అంతా సన్ఫ్లవర్స్తో, ఫుల్ ఆఫ్ సన్ఫ్లవర్స్, చాలా బాగా అనిపించింది. స్ట్రాబెరీస్ పిక్ చేసేసుకొని ఇంకా ఫామ్లో ఏముంది చూద్దామని చెప్పేసి ఇంకా వేరే సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రాబెరీసే కాకుండా బ్రోకలీ, చూడండి బ్రోకలీ ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫామ్ని అయితే. సో పికింగ్కి అవైలబుల్ ఉండి కూడా ఫామ్ని ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అసలు. ఇక్కడ చూడండి వాటర్ మిలన్లో 3 టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ కార్న్, పపాయ, ఆ ఫ్రూట్స్ చూస్తుంటేనే చాలా ఫ్రెష్గా అనిపించింది. చూడండి చెర్రీ టమాటో కూడా ఉంది. సో మేము ఇంకా కొన్ని ఫ్రూట్స్ అన్నీ పిక్ చేసేసుకున్నాము. ఇక్కడ ఒక కేఫే కూడా ఉంది, మనం ఫ్రూట్స్ అన్నీ పిక్ చేసుకొని స్నాక్స్ తినేసి రిటర్న్ అయిపోవచ్చు. అండ్ ఇది అబౌట్ స్ట్రాబెరీ పికింగ్ ఎట్ బెంగళూరు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ గైస్.